యూదులపై మారణకాండ 12 మంది మృతి. ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్లో హనుకా వేడుకలపై ఇద్దరు సాయుధుల కాల్పులు, 29 మందికి గాయాలు. ఒక ఉగ్రవాదిపైకి లంఘించి తుపాకీ లక్కున్న పౌరుడు, పోలీసుల కాల్పులు, ఇద్దరు ఉగ్రవాదులు, ఒకరు మృతి, మరొకరి అరెస్టు. అతడు సిడ్నీ వాసి నవీద్. ఉగ్రవాదిని విడిచిపెట్టిన వ్యక్తి పండ్ల వ్యాపారి అహ్మద్. ఆస్ట్రేలియా విధానాలతోనే యూదు ద్వేషానికి ఆజ్యం, నెతన్యాహు మోడీ దిగ్భ్రాంతి అంటూ చూస్తా ఉన్నాం. సో దీని ఒకసారి మనం చాలా క్లియర్గా చూసినట్లయితే ఎంత దుర్మార్గంగా ఉంటుందంటే, పాకిస్తాన్ ఓన్లీ భారతదేశాన్నే కాదు, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలను కూడా టార్గెట్ చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. అన్ని దేశాలపైన ఉగ్రవాద దాడులు జరుగుతున్నట్టుగా కనబడతా ఉంది. ఆస్ట్రేలియన్ అథారిటీస్ రేడెడ్ ద హోమ్ ఆఫ్ 24-year-old పాకిస్తానీ ముస్లిం మ్యాన్ సస్పెక్టెడ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద బోండీ బీచ్ అటాక్. సో Australian police force have entered the residence of Pakistani Muslim Naveed Akram, one of the suspects in the deadly Bondi Beach terrorist attack. A third suspect has also been detained అంటూ చూస్తున్నాం. అంటే పాకిస్తాన్కు సంబంధించినటువంటి ముస్లింసే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపైన ఉగ్రవాద దాడులు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆస్ట్రేలియా పని చేసిరు. అసలు విచిత్రం ఏంటంటే, ట్రంప్ ఏం చేయాలి? ట్రంప్ పాకిస్తాన్ కంట్రోల్ చేయగా పాకిస్తాన్ మద్దతుగా పోతున్నాడు. సో ఇప్పుడు ఏం చేస్తారు పాకిస్తాన్ వాళ్ళు? అమెరికా పైనే గతంలో ఆ టవర్స్ మేల్ చేసిన విషయం చూస్తున్నాం కదా. అయినప్పటికీ కూడా ట్రంప్ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు కదా. సో ఇప్పుడు ఆస్ట్రేలియా పైన దాడులు చేసిరు, రేపు ఇంకో దేశం పైన చేస్తారు. ఇట్లా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉంటే అసలు వాళ్ళకి ఎందుకు సహాయం చేయాలి? ప్రపంచ దేశాలంతా కలిసి పాకిస్తాన్కు సహాయ నిరాకరణ చేస్తే వాళ్ళు తగ్గుతారు. ఈరోజు ఎంత దారుణంగా అంటే, ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తూ ఉన్నారు. భారతదేశం ఒక్కటే బలైతలేదు ఈ యొక్క పాకిస్తాన్ టెర్రరిజం వల్ల. ఈ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి చాలా దేశాలు కూడా బలవుతూ ఉన్నాయి. లియో సిడ్నీ నగరంలోని ప్రఖ్యాత బోండీ బీచ్ ఓ పక్కన యూదుల మత కార్యక్రమం హనుకా వేడుకలు జరుగుతున్నాయి. వందలాది మంది గుమిగుడి ఉన్నారు. ఉన్నటువంటి నలుపు రంగు దుస్తుల్లో ఉన్నటువంటి ఇద్దరు సాయుధులు అక్కడికి దూసుకొచ్చారు. కార్యక్రమం జరుగుతున్నటువంటి ప్రాంతానికి సమీపంలోని పాదచారుల వంతెనపైకి ఎక్కి జనం వైపు కాల్పులు మొదలుపెట్టారు. యూదుల్లో ఒక్కసారిగా ఆహాకారాలు చెలరేగాయి. ఎటువైపు వారు అటు చెల్లాచెదిరారు. పదుల సంఖ్యలో రక్తమడులో పడిపోయారు. మరికొందరు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీశారు. ఉగ్రవాదులు వారిని వెంటాడుతూ కాల్పులు జరిపారు. సుమారు 7 నిమిషాల పాటు మారణహోమం జరిగింది. ఈ క్రమంలో ఒక యువకుడు ధైర్యంగా ఓ ఉగ్రవాదితో కలబడి తుపాకీ లాక్కున్నారు. కాసేపట్లోనే పోలీసులు అక్కడికి చేరుకొని కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో 12 మంది యూదులు మరణించగా మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీస్ కాల్పుల్లో ఒక ఉగ్రవాది మరణించాడు, మరొకరిని ప్రాణాలతో పట్టుకున్నారు. ఆదివారం సాయంత్రం 6:30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. బోండీ బీచ్ ఘటన నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ వెంటనే జాతీయ భద్రతా సమావేశాన్ని నిర్వహించి పరిస్థితిని సమీక్షించారంటూ చూస్తా ఉన్నాం. దాడిని ఖండించిన ఇజ్రాయెల్ ఒక ఉగ్రవాది పాకిస్తానీ అని ప్రచారం. పాకిస్తానీ ముస్లింసే ఈ ఉగ్రవాద దాడులు చేస్తూ ఉంటారు. పాకిస్తానీ ముస్లింస్ వాళ్ళ మూలాలు ఓల్డ్ సిటీలో ఉంటాయి, రకరకాల ప్రదేశాల్లో ఉంటాయి. వాళ్ళు వీళ్ళని మోటివేట్ చేసి ఉగ్రవాదం వైపు నడిపిస్తూ ఉన్నారు. ఈ ప్రపంచ దేశాలన్నిటిపైన కూడా ఉగ్రవాద దాడులు చేపిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మరి పాకిస్తాన్ ఏం చేయాలి? ప్రపంచ దేశాలన్నీ కలవాలి, కలిసి పాకిస్తాన్ పైన ఏదో ఒక ప్రయత్నం చేయాలి, లేకపోతే అన్ని దేశాలు ఇబ్బంది పడతాయి ఇలా. సో హనుకా వేడుకపై జరిగింది ఉగ్ర దాడినని న్యూ సౌత్ వేల్స్ పోలీస్ కమిషనర్ లన్యన్ ప్రకటించారు. దాడి ఘటన అనంతరం తనిఖీల్లో ఉగ్రవాదులకు చెందిన కారులో ఒక బాంబు, పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పోలీసుల కాల్పుల్లో ఒక ఉగ్రవాది మరణించగా తీవ్రంగా గాయపడిన మరో ఉగ్రవాది పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఉగ్రవాదులో ఒకరిని సిడ్నీలోని బోనిరేగ్ ప్రాంతంలో ఉండే 24 ఏళ్ల నవీద్ అక్రమ్గా గుర్తించినట్టు ఒక సీనియర్ అధికారి తెలిపారు. కాగా అతను పాకిస్తాన్లోని లాహోర్కు చెందినవాడని, సిడ్నీలోని అల్మురాద్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నాడని, అతని పేరిట ఉన్నటువంటి డ్రైవింగ్ లైసెన్స్, ఇతర ఆధారాలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. అధికారికంగా ధృవీకరణ కాలేదు. ఈ ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ వ్యక్తి 2 వారాల క్రితమే ఆస్ట్రేలియా వచ్చి ఇప్పుడు బాండీ బీచ్ ఉగ్రవాద దాడిలో తీవ్రంగా గాయపడ్డాడంటూ చూస్తాను. మెరుపులా వచ్చి తుపాకీ లాక్కోండి. చూడండి, ఒక అద్భుతమైనటువంటి యువకుడు సాహసం చేసిండు. బోండీ బీచ్ ఘటనలో అహ్మద్ అనే వ్యక్తి చూపిన తెగువ ప్రశంసలు పొందుతుంది. కార్లు పార్క్ చేసిన ప్రాంతంలో నిలబడిన అహ్మద్ ఒక ఉగ్రవాది కాల్పులు జరుపుతూ అటువైపు రావడంతో ఓ కారు వెనక నక్కారు. అతన్ని తిరిగిన వెంటనే మెరుపులా దూసుకెళ్లి వెనక నుంచి గట్టిగా పట్టుకున్నారు. ఉగ్రవాది నుంచి తుపాకీని లాక్కొని అతనిపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారు. అంతలోనే మరో వ్యక్తి అహ్మద్కు సాయంగా వచ్చారు. కానీ దూరంగా ఉన్న మరో ఉగ్రవాది కాల్పులు జరపడంతో
అహ్మద్ మరో వ్యక్తి పక్కన చెట్టు వెనుక దాక్కున్నారు. తుపాకీ అహ్మద్ లాక్కొని ఉండకపోతే మరెందరో కాల్పులకు బలయ్యేవారు. ఉగ్రవాదుల దుశ్చర్యను ఓ వ్యక్తి వీడియో తీస్తుండగా సాహసం అందులో రికార్డ్ అయింది. 43 ఏళ్ల అహ్మద్ బీచ్ ప్రాంతంలోనే పండ్ల వ్యాపారం చేస్తుంటారని మీడియాలో వార్తలు వచ్చాయంటూ చూస్తున్నాం. సో ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తి లేదంటూ చూస్తున్నాం. ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తి లేదంటూ మోడీ అంటా ఉన్నారు. కానీ పాకిస్తాన్తో యుద్ధం చేయడం మాత్రం మనకు చేత కాదు. మనకు ఎవరి మీద చేతనవుతుంది? ఈ దేశంలో ఉన్నటువంటి మావోయిస్టులను అంతమొందించడం మాత్రం చేతనవుతుంది. కానీ ఈ దేశం పైన, ఈ దేశ సార్వభౌమత్వం పైన దాడి చేస్తున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులు మట్టుబిడ్డ మాత్రం మనకు చేత కాదు. ఇది మోడీ శాల యొక్క పరిస్థితి. ఇక మీరు ఏం చెప్తాం, దాని గురించి ఏం మాట్లాడతాం వాళ్ళ గురించి? ఇక్కడ దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగిన దాని మూలాలు ఓల్డ్ సిటీలో ఉంటాయి. ఫస్ట్ ఓల్డ్ సిటీలో కాటన్ సెట్ చేయండి చూద్దాం, అయితే దానితోటి కాదు. అట్లా ఉంటుంది వీళ్ళ పరిస్థితి.